ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన చాలా టేస్టీగా ఉండే మహారాష్ట్రియన్ స్టైల్లో స్టఫ్డ్ బెండిని ఎలా చేయాలో చూద్దామా. ఇప్పుడు మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు, కారం మరియు ఒక స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇదే మన మ్యాజిక్ ఎల్లిపాయ కొబ్బరి కారం. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి ఆరపెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయలకు రెండు చివర్లు తీసేసి మధ్యలో వీడియోలో చూపించిన విధంగా నిలువుగా ఘాటు పెట్టుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి వెల్లుల్లి మిశ్రమాన్ని ప్రతి బెండకాయలో వీడియోలో చూపించిన విధంగా ఫిల్ చేయాలి. స్టఫ్డ్ బెండి వేడివేడి అన్నంలో కానీ పప్పుచారులో కానీ అదిరిపోయే కాంబినేషన్. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేయండి. నూనె వేడెక్కాక నింపిన బెండకాయల్ని అందులో వేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచండి. బెండకాయలు మెత్తబడి మసాలా బాగా వేగే వరకు మూత పెట్టి ఉడికించండి. చివరగా ఇంకొక వైపు బెండకాయల్ని టర్న్ చేసి వీడియోలో చూపించిన విధంగా కాల్చండి. భిండిలో ఉండే ఫోలేట్ అంటే విటమిన్ B9 మన బ్రెయిన్ సెల్స్ని యాక్టివ్గా ఉంచడానికి, మెమరీని పెంచడానికి చాలా యూజ్ అవుతుంది. అందుకే పెద్దలు బెండకాయ తింటే బుద్ధి తెలివిగా పనిచేస్తుందని అంటూ ఉంటారు కదా.